నిన్న హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సరం గడిచిన తర్వాత కూడా అదే అప్పుల గురించి మాట్లాడుతున్నారు. 7 లక్షల కోట్లు ఉందని చెప్తున్నారు. మేము 4.5 లక్షల కోట్లే మేము అప్పు చేసినామని మనకు నేను ఒక మీడియాకి సంబంధించిన ఒక స్టేట్మెంట్ హరీష్ రావు ఇవ్వడం జరిగింది. కానీ హరీష్ రావుకు బ్రెయిన్ ఎందుకు పనిచేస్తలేదో ఈ విషయంగా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మీరు చేసిన ఆ 4 లక్షల కోట్ల అప్పు మీరన్న మాటల్ని ఈ అప్పు తీర్చేది ఎవరు ఇప్పుడు? అంటే నువ్వు చేసిన 4 లక్షల కోట్ల అప్పు నువ్వు తీర్చిపోలే కదా. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం 4 లక్షల కోట్లకు సంబంధించిన సమాధానం ఆ అప్పు ఇచ్చిన బ్యాంకులకు కానీ ఆ సంస్థలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అంటే నువ్వు అప్పు చేసుకొని నీ చేతులు దులుపుకొని బయటికి వెళ్ళిపోతావు, వచ్చేటోడు నీ పాపాన్ని ఎత్తుకుంటూ పైపెచ్చు వాడు అవమానాలకు గురి కావాలన్నది నీ ఉద్దేశం కనబడుతుంది హరీష్ రావు. వాస్తవానికి ప్రజలారా ఒక విషయం గమనించండి. ఎందుకు ఇప్పుడున్న ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది ఇక్కడ అంటే మన పథకాలు అమలు పరచడంలో గానీ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే మనందరికి తెలిసిన విషయమే. గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏ ఒక్క సెంటు భూమి లేకుండా 7 లక్షల కోట్ల పైచీలకు వివిధ బ్యాంకుల నుంచి రుణం తీసుకొని అప్పటికప్పుడు అంటే తెలుసా మీకు అప్పు చేసి పప్పుగూడు తిననే చందంగా అప్పు చేసిండు, పప్పుగూడు తినిపోయిండు. ఇప్పుడు కారం మెతుకులు కూడా దొరికే పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వానికి దొరకట్లేదు.